ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయిన 3 రాజ్యసభ సీట్లపై కసరత్తు కొలిక్కి వచ్చింది. వైసీపీలో ఉండి రాజ్యసభ సీట్లు పొందిన బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. వారిలో ఇద్దరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఒక వ్యక్తి కృష్ణయ్య అయితే ఏ పార్టీకి సంబంధం లేకుండా దూరంగా ఉన్నాడు. ఇక తెలుగుదేశం పార్టీలో చేరిన బీదా మస్తాన్రావుకి రాజ్యసభ టికెట్ ఇస్తాము అనే హామీతోనే తెలుగుదేశం పార్టీలో చేరినట్టుగా తెలుస్తా ఉంది. ఇక మోపిదేవి వెంకటరమణకైతే ఆ సీటు దక్కే అవకాశం లేదు. ఇక ఆర్ కృష్ణయ్య కూడా బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యకి లైన్ క్లియర్ కాబోతా ఉంది అని తెలుస్తా ఉంది. మరొక పదవి కూడా పెద్ద పదవి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ నేతకి వరించబోతా ఉంది అనే విషయం ఇప్పుడు ఆఫ్ ద రికార్డు వార్త నడుస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక కీలక నేత వర్ల రామయ్యకు గవర్నర్ పదవి వచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక వ్యక్తికి గవర్నర్ పదవి కావాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అమిత్ షాతో చర్చించినట్టు తెలుస్తూ ఉంది. రాబోయే 2-3 నెలల్లోనే తెలుగుదేశం పార్టీ నుంచి యనమల రామకృష్ణుడు లేదా వర్ల రామయ్య వీరిద్దరిలో ఒకరిని గవర్నర్ పదవి వరించే అవకాశం ఉంది. ఇప్పటికే వర్ల రామయ్య కుమారుడు ఉయ్యూరు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్ల రామయ్య గడిచిన 16 సంవత్సరాలుగా టీడీపీకి సేవలు అందిస్తూ ఉన్నారు. ఎంతమంది ఎరవేసినా కూడా పార్టీ మారలేదు, పార్టీకి నిబద్ధుడై ఉన్నాడు. చదువుకునే రోజుల నుంచి కూడా ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ అంటే అభిమానం చూపిస్తూ తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళడం వల్ల ఆ పార్టీలో కీలకంగా పనిచేయలేకపోయారు. ఇక పదవికి వీఆర్ఎస్ ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో గడిచిన 16 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. రాబోయే 2-3 నెలల్లో గవర్నర్ పదవి వచ్చే అవకాశం ఉంది. ఇదే పెద్ద పెద్ద రాష్ట్రాలకి కాకపోయినా ఈశాన్య రాష్ట్రాలు కానీ, సిక్కిం కానీ, లేదంటే హిమాచల్ ప్రదేశ్ కానీ అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉందనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. ఇప్పుడైనా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.